అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం మీద ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఆ, మన లెజెండరీ సింగర్, దిగ్గజ సంగీత దర్శకుడు శ్రీ ఘంటసాల గారి అద్భుతమైన ప్రయాణం, ఆయన మిగిల్చిన శాశ్వత వారసత్వం గురించి. అవును, ఖచ్చితంగా. అసలా పేరు వినగానే ఒక రకమైన భక్తిభావం, ఒక గౌరవం వచ్చేస్తుంది కదా. ఎగ్జాక్ట్గా. అయితే ఈ విశ్లేషణ కోసం మనం తీసుకున్న మూలాధారాలు అంటే మన సోర్సెస్ ఏమిటంటే ఒక అద్భుతమైన వీడియో. ఇందులో ఘంటసాల గారిని ప్రత్యక్షంగా కలుసుకున్న ఒక వ్యక్తి పంచుకున్న అనుభవాలున్నాయి. అలాగే ఆయన వారసత్వాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు నేటికి ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అనే డీటెయిల్స్ కూడా ఉన్నాయి. రైట్. ఈ సోర్సెస్ చూస్తుంటున్నప్పుడు నాకేమనిపించిందంటే అసలాయన ఎందుకొక కాలాతీత మహాగాయకుడయ్యారు అనేది ఈరోజు మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. అంటే మన మిషన్ అదే అనమాట. సరే, దీనిని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. ముందుగా ఆ వీడియోలో మాట్లాడిన వక్త గురించి చూస్తే ఆయన ఘంటసాల గారిని పర్సనల్గా కలవడమనేది తన అదృష్టంగా భావించారు గదా. అవును. ఆయన ఏమన్నారంటే ఘంటసాలగారి మనోగతాన్ని, ఆ సంగీతం పట్ల ఆయనకున్న వైఖరిని చాలా దగ్గరగా గమనించాను అన్నారు. ముఖ్యంగా ఆయన వాడిన పదం భావస్పష్టత. భావస్పష్టత. అవును. పాడేటప్పుడు ఘంటసాలగారి ఆలోచనల్లో ఎంత స్పష్టత ఉండేదో ఆయన చాలా అద్భుతంగా వివరించారు. ఆయన్ని ఒక కాలాతీత మహాగాయక సంగీతకర్త అని అభివర్ణించారందరూ. ఇక్కడే నాకొక పోలిక గుర్తొస్తోంది. ఇప్పుడొక స్వచ్ఛమైన అద్దం ఉందనుకోండి. ఆ అద్దం గుందా కాంతి ప్రసరిస్తే అది చాలా స్పష్టంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా వెడుతుంది కదా. అవును, కరెక్ట్. బహుశా ఆయన మనసులో ఉన్న భావస్పష్టత, ఆయన ఆలోచనలు, ఆయన సంగీతాన్ని అంత స్పష్టంగా మార్చిందా? అంటే దీని అంతరార్థం ఏమిటి అంటారు? ఇది చాలా యాప్ట్ అనాలజీ. ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన అంశమేంటంటే ఆ కాలాతీత అనే పదం వాడారు కదా, దానికి అర్థం మనం తెలుసుకోవాలి. టైమ్లెస్, మ్యూజికల్ జీనియస్. రైట్. కాలానికి అతీతంగా నిలబడటమంటే కేవలం గొంతు బాగుంటే సరిపోదు. పుట్టుకతోనే అద్భుతమైన గాత్రం చాలామందికి ఉంటుంది. కాని పాడే ప్రతి అక్షరం వెనుక ఉన్న భావస్పష్టత ఒక గాయకుడిని తరాలకతీతంగా నిలబెడుతుంది. అంటే ఆయన ఏ భావంతో పాడుతున్నారు అనేది ఆయన మైండ్లో క్లియర్గా ఉండేదంటారా? ఎగ్జాక్ట్గా. ఏ ఎమోషన్ని శ్రోతలకు అందించాలి అనే క్లారిటీ ఆఫ్ థాట్. తన వాయిస్ బాగుంది అని చూపించుకునే ప్రదర్శన భావం కాకుండా పాటలోని ఎమోషన్ని ఎటువంటి వక్రీకరణ లేకుండా అందించడం. ఓహో, ఈగో అనేది లేకుండా పాటికే ప్రాధాన్యత ఇవ్వడం అన్నమాట. అవును. ఆ స్పష్టతే ఆయన సంగీతాన్ని అంత పారదర్శకంగా చేసింది. అందుకే దశాబ్దాలు గడిచినా ఆ పాటలు మనకు ఇంకా లైవ్లీగా అనిపిస్తాయి. రైట్. అయితే ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగుందనిపిస్తోంది నాకు. ఎందుకంటే ఆయన అంతర్గత భావస్పష్టత గురించి మాట్లాడుకున్నాం గదా, దాని ఎఫెక్ట్ బయట సమాజం మీద కూడా చాలా బలంగా పడింది. దానికి నిదర్శనమే మూలాధారాల్లో ప్రస్తావించిన భగవద్గీత. ఖచ్చితంగా. ఎక్కడో దూరాన ఉన్న కోవెల నుండి తెల్లవారుజామునే ఆ మాస్టర్ ఘంటసాలగారి గళంలో భగవద్గీత వినపడటం, అది ఒక అద్భుతమైన సాంస్కృతిక ప్రతిధ్వని. అవును. ఒక వ్యక్తి గాత్రం వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక పవిత్ర గ్రంథానికి పర్యాయపదంగా మారిపోవడం అనేది నిజంగా చాలా అరుదు. అసలు ఇది ఎలా సాధ్యమైందంటారు? ఇది కేవలం ఆయన సంగీత ప్రావీణ్యమా, లేక ఆయనలోని భక్తిభావమా? దీనిని కొంచెం విశాల దృక్పథంతో చూస్తే ఈ రెండింటి కలయిక అని చెప్పొచ్చు. అసలు ఆ గానం కేవలం ఒక రికార్డింగ్లాగా కాకుండా ప్రజల దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో ఒక భాగం అయిపోయింది కదా. అవును. గుడులలో ఆయన వాయిస్ వినపడటం ఒక సాంస్కృతిక ఆచారంగా మారిపోయింది. రైట్. దానికి కారణమేంటంటే భగవద్గీతను సామాన్యులకు సైతం చేరువ చేయడంలో ఆయన గళం పోషించిన పాత్ర. ఒకప్పుడు భగవద్గీత అంటే కఠినమైన సంస్కృత పదాలతో పండితులకు మాత్రమే పరిమితం అనే భావన ఉండేది. నిజమే. సామాన్యులు ఆ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమే. ఒక జీనియస్ని వాడారు. ఆ శ్లోకాలను అత్యంత భక్తితో, ఉచ్చారణ ఏమాత్రం దెబ్బ తినకుండా ఎవరైనా పాడుకోగలిగేలా సులభతరం చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన సమాజానికి అదొక స్పిరిచువల్ సౌండ్ ట్రాక్ లాగా మారిపోయిందన్నమాట. ఉదయాన్నే లేచి పనులు చేసుకుంటూ కూడా పవిత్రమైన గీతను ఆస్వాదించే అవకాశం కలిగింది. ఎగ్జాక్ట్గా. ఆ స్పిరిచువల్ సౌండ్ ట్రాక్ అనే పదం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆయన వేసిన ఆ బలమైన పునాది వల్లే నేటికి దేవాలయాల్లో ఆయన గళం మార్మోగుతూనే ఉంది. ఇది ఆయన సాధించిన అరుదైన సాంస్కృతిక విజయం. చాలా గొప్ప విషయం. అయితే
గుడులను ఆయన గళం రూపంలో ఆ ఆధ్యాత్మిక వారసత్వం కొనసాగుతుండగా, ఇంకొక వైపు దాన్ని భౌతికంగా ఆయన కుటుంబం ఎలా సజీవంగా ఉంచుతోందో మూలాధారాల్లో వివరంగా చెప్పారు. అవును, ఇది చాలా ఇన్స్పైరింగ్ పార్ట్ ఆఫ్ ద సోర్సెస్. ఘంటసాలగారి కోడలు కలైమామని శ్రీమతి పార్వతీ రవి ఘంటసాలగారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రైట్. ఆమె ఒక ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి కదా. ఇప్పటి వరకు వేల కొలది ప్రదర్శనలు ఇచ్చారని వీడియోలో చెప్పారు. మామగారి పట్ల ఉన్న భక్తితో ఆమె ఆయన గాన వైభవానికి ఒక నూతన వరవడిలో నివాళులర్పిస్తున్నారు. కరెక్ట్. ఆయన పాడిన పాటలకు నాట్యరీతులతో ట్రిబ్యూట్ ఇవ్వడం ఇది మామూలు విషయం కాదు. ఇది వినడానికి ఎంత అద్భుతంగా ఉందో. ఎందుకంటే ఒక కళారూపాన్ని అంటే సంగీతాన్ని తీసుకుని దాన్ని మరో కళారూపమైన నాట్యంలోకి అనువదించడం, ఇది ఒక గొప్ప కావ్యాన్ని మరో అందమైన భాషలోకి అనువదించినట్లుంది కదా. ఆ గానానికి నాట్యరూపం ఇవ్వడం నిజంగా ఒక వినూత్నమైన నివాళి. అవును, ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది మనలో. ఒక లెజెండ్ జ్ఞాపకాలను కేవలం స్మరించుకోవడమే కాకుండా దాన్ని యాక్టివ్గా ఎలా ఉంచాలి అనేది. ఆవిడ కొత్త కళాకృతులను సృష్టించడం ద్వారా ఆ వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారు. అంటే మ్యూజిక్ని దృశ్యరూపంలోకి మార్చడం అన్నమాట. ఎగ్జాక్ట్గా. అంతేకాకుండా ఆవిడ చేస్తున్న మరో గొప్ప పని ఏంటంటే లబ్ధప్రతిష్ఠులైన వ్యక్తులకు ప్రతి ఏటా ఘంటసాలగారి పేరుమీద అవార్డులివ్వడం. ఓహో, అంటే కళారంగంలో ఉన్న టాలెంట్ని గుర్తించి ప్రోత్సహించడం. అవును, ఆ విశ్వగాయకునికి వినయాంజలి ఘటిస్తూనే నేటి కళాకారులను కూడా సత్కరించడం. ఒక విశ్వగాయకుడి ఖ్యాతిని ఇలా బహుముఖ కళల ద్వారా, అంటే అటు నాట్యం ఇటు పురస్కారాల ద్వారా విస్తరించడం చాలా అభినందనీయం. ఈ విశ్వగాయకుడు అనే పదం చాలా బావుంది. అసలొక మనిషి ఎప్పుడో దశాబ్దాల క్రితం పాడిన పాటలు ఈరోజు ఇంకో ఆర్ట్ ఫామ్లోకి మారి జనాలను అలరిస్తున్నాయి అంటే అది నిజంగా ఆయన క్లారిటీ ఆఫ్ థాట్కి దక్కిన గౌరవమే. ఖచ్చితంగా. రైట్. ఇక ఈ లోతైన విశ్లేషణను ఒకసారి సమ్మరైజ్ చేస్తే మనం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చర్చించాం. ఘంటసాలగారి అద్భుతమైన భావస్పష్టత గురించి, అవును, ఆయన కాలాతీత సంగీతం గురించి, అలాగే కోవెలలో ప్రతిధ్వనించే ఆయన భగవద్గీత గానం మన కల్చర్ని ఎలా ప్రభావితం చేసింది అనేది చూశాం. ఆ తర్వాత శ్రీమతి పార్వతీ రవి ఘంటసాలగారు నాట్యం, పురస్కారాల ద్వారా ఆ విశ్వగాయకునికి అర్పిస్తున్న వినయాంజలి గురించి కూడా ప్రస్తావించాం. ఇవన్నీ వింటున్న శ్రోతలకు ఎందుకు ముఖ్యమనేది మనం ఆలోచిస్తే, నిజమైన కళ, స్వచ్ఛమైన భావస్పష్టత ఉన్నప్పుడు అది కాలాన్ని ఎలా అధిగమిస్తుందో అర్థమవుతుంది. అవును కదా. సంగీతం నుండి నాట్యానికి ప్రయాణించిన ఈ జర్నీ మనందరికీ ఒక గొప్ప ఉదాహరణ. ఇదొక స్వచ్ఛమైన అంకిత భావానికి ప్రతీక. ఎగ్జాక్ట్గా. కళ ఎప్పుడూ ఒకే దగ్గర ఆగిపోదు, అది ఎవాల్వ్ అవుతూనే ఉంటుందనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్. సో ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు ఒక బలమైన ఆలోచనను అందరి ముందుంచుదాం. ఒక వ్యక్తి గడం ఒక సంస్కృతికి ఆధ్యాత్మిక నేపథ్య సంగీతంగా, అంటే ఒక స్పిరిచువల్ సౌండ్ ట్రాక్గా మారగలిగితే, మరి నేటి ఆధునిక యుగంలో భవిష్యత్ తరాలు దశాబ్దాల తర్వాత కూడా ఆలయాల్లో లేదా తమ హృదయాల్లో వినగలిగేలా మన తరం కళాకారులు ఎలాంటి శాశ్వతమైన వారసత్వాన్ని మిగుల్చుకుంటున్నారు? ఇది నిజంగా ప్రతి ఒక్కరూ తమని తాము ప్రశ్నించుకోవాల్సిన ఎంతో లోతైన విషయం. ఖచ్చితంగా. ఈ ఆలోచింపజేసే ప్రశ్నతోనే మన ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.